విజయసాయిరెడ్డి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాత్రం ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలో జరిగిన కొన్ని విషయాల గురించి బయట బహిరంగంగా చెప్పేస్తున్నారు. ఒకటి వివేకానంద హత్య గురించి నాకు అప్పట్లో ఇలా చెప్పించారనే విధంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడడం, అదే కాకుండా వైఎస్ఆర్సీపీ కొంచెం యాంటీగా మాట్లాడు. అయితే షర్మిల మాత్రం ఎట్టకేలకు ఇప్పుడైనా మాట్లాడుతున్నారు. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కటైతే మీరు ఆయన నీడ అన్నట్టుగా తిను కూడా మాట్లాడిన. అసలు ఏం జరిగింది, ఆయన ఏం చెప్పారు బయటకు వచ్చి? ఖచ్చితంగా ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడు, రాజకీయాల నుంచే వెళ్ళిపోతున్నాడు అంటే వైసీపీ అభిమానులందరూ బాధపడ్డారు. సో నేను దేనికో అంత ప్రేమ అనుకున్నాను. దాంట్లో ఉన్న మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆయన బయటకు వెళ్తే ఎక్కడ జరిగినాయని చెప్పేస్తాడో, నోరు విప్పుతాడో అని వాళ్ళ బాధ. అది ఆయన వెళ్ళిపోతున్న బాధ కాదు, ఎక్కడ జగన్ ఆయన ఇరికిస్తాడో, మళ్ళీ సీఎం లోపలికి పంపిస్తాడో అని చెప్పి వాళ్ళ బాధ అనమాట. సో ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు మీటింగ్లో భాగంగా ఆయన వివేకారెడ్డి గారి గురించి కూడా చెప్పారనమాట. ఆయన తాలూకు జరిగిన మిస్టరీ అంతా కూడా నేను చెప్పినవన్నీ కూడా అవాస్తవాలే దగ్గరగా, అవి నాతో ఇట్లా చెప్పమని నాకు పైనుంచి ఒత్తిడి వచ్చింది, అందువల్ల నేను చెప్పానని ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఆ విషయం షర్మిల గారికి తెలుసుకుని ఆవిడ కూడా స్పందించారనమాట. సాయిరెడ్డి గారు, మీరు ఎప్పటి నుంచో నాన్నగారితో ట్రావెల్ చేశారు, మరి మీకు నిజాలు తెలుసు, అటు బాబాయ్ గురించి కానీ నాన్న గురించి కానీ మీకు తెలియని ఏముండవు. సో మీరైనా ఇంకా క్లుప్తంగా ఇప్పుడు చెప్పారు. సో ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అట్లా బయటకు వచ్చి చెప్పాలని నేను ఆశిస్తున్నాను. అంటే ఇంకా మిగతా కూడా చాలా సీక్రెట్స్ ఉన్నాయి, ఆయన ఏవైతే దోచినే ఉన్నాయో, అదే కాకుండా ఆయన ఎన్ని కుట్రలు పన్నారు గెలవడానికి ఏంటి, అవన్నీ మీకు తెలుసు. ఇప్పటికైనా ఇంకా మిగతావన్నీ చెప్పండి. ఆవిడ ఉద్దేశం ఏంటంటే జరిగినట్టు చెప్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏదో అతని మీద ఉన్న గౌరవంతోనో భయంతోనో మీరు చెప్పకుండా నోరు కుట్టేసుకున్నారు. ఈ రోజన్నా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఇంకా ఉన్న వాస్తవాలు కరెక్ట్గా బయట పెడతారు, అవి జనాలకు తెలిసేలా చేస్తారు, అతని నిజ స్వరూపం చెప్తారు అని కూడా నమ్ముతున్నానని చెప్పి ఆవిడ, ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా బాబాయ్ పెదనాన్న అంటూ ఆవిడ కలుపుకుంటూ పోయారన్నమాట. మరి చివరికి అన్న సొంతాన్నే మోసం చేస్తాడని ఆవిడైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తప్పకుండా ఆవిడ ఎదురు తిరిగింది, ఎందుకంటే ఆవిడకి న్యాయం జరగాలి. వాళ్ళ తల్లిని కూడా గెంటేసిన పరిస్థితి వచ్చింది అంటే మరి ఈరోజు తల్లికి కూడా జగన్ అంటే భయం. ఎందుకంటే కూతురు దగ్గర ఇదివరకు జగన్ ఇంట్లోనే పెట్టుకునేవాడు. తల్లిని అవసరం ఉన్నంత వరకు ఆయన మీటింగ్లకు పిలిచాడు, అందరిని పిలిచాడు, చెల్లిని కూడా ఒక టైం వరకు వాడాడు, తర్వాత బయటకు గంటేశాడు, తర్వాత మెల్లగా తల్లిని కూడా తప్పించేశాడు అనమాట. సో దీని వెనక మాస్టర్ ప్లాన్ ఆయనదే ఉందా, వెనకమాల భారతిరెడ్డి గారిది ఉందా అనేది తెలియదు. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరంటే ఈరోజు ఈ విజయమ్మ గారికి కూడా భయం పట్టుకుంది, ఎందుకంటే ఎక్కడ సింపతి కోసం ఆమెను లేపేస్తారు అనే భయంతో. సో జాగ్రత్తగా ఉందామని కూతురు దగ్గరికి వచ్చేసింది ఆవిడ. సో ఆవిడకి తెలిసిన నిజాలన్నీ కూడా ఆవిడ ఒక పెద్ద లిస్ట్ చేసి బయటకు పంపించడం జరిగింది, కోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. సో మరి ఇంత చేస్తున్నా జగన్ గారు చలనం లేనట్టుగా మీరు వేరే పార్టీకి వెళ్లకుండా మాట నోరు మూసుకుని ఉంటేనే ఇస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఆవిడ ప్రస్తావించారు అక్కడ. సో మరి ఆవిడ అంత ఓపెన్ గా చెప్తుంటే మరి జగన్ గారు ఎందుకు స్పందించట్లేదు? మరి ఆయన చేసేది తప్పు కాబట్టి నిజం ఒప్పుకోవట్లేదు మరి ఏమో కానీ. సో మరి ఏదేమైనా అసలు వీళ్ళ ఫ్యామిలీ పంచాయతీ అంటేనే చిరాకు పడుతుంది ఆంధ్రప్రదేశ్. విజయసాయిరెడ్డి బయటకు వచ్చిన తర్వాత మీడియా ఛానల్ పెట్టబోతున్నారు, అందులో వైఎస్ఆర్సీపీకి కానీ ఏ పార్టీకి అగెనిస్ట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇన్ కేస్ అది అవుతే అసలు ఎలా ఉంటుంది అనుకోవచ్చు సినారియో? ఇప్పుడు ఆయనకి ఈ ఏజ్ లో ఆ మీడియా ఛానల్ పెట్టుకుని 10 మంది యంగ్స్టర్స్ ని హైర్ చేసుకోవడం తప్ప ఆయన చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే అయిపోయింది, అన్ని చేయాల్సిందని చేశాడు, సంపాదించుకున్నాడు. ఇప్పుడు సంపాదించుకునే ఉపయోగం లేదు, మీడియాలో ఆయన ఏమైనా సీక్రెట్లు తెచ్చినా పెట్టినా ఉపయోగం లేదనమాట. సో మరి ఆయన పార్టీ నుంచి ఆయనకు థ్రెట్ కూడా ఉండొచ్చు ఇప్పుడు అట్లా ఎదురు తిరిగాడు అంటే కనుక. సో ఖచ్చితంగా మరి అది కరెక్ట్ కాదు. ఆయన రాజకీయాలను వదిలేసుకుని ప్రశాంతమైన జీవితం గడిపితే ఆ మీడియా అది కానీ వేలు పెట్టకుండా, ఓకే ఆయన ప్రతినిధిగా నాలెడ్జ్ ఉంది మనం ఒప్పుకుందాం, బట్ ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఆయన పెట్టుకుంటాడో ఇంకా ఆయన అభిప్రాయం అది. సో ఆయనకు సేఫ్టీ ఉంటుంది అనుకుంటే ఆయన ఏదైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆయనకి ఏదైనా జరిగింది అంటే అది ఖచ్చితంగా దానికి 100% వైఎస్ఆర్సీపీ నాయకులే కారణం అవుతారు కాబట్టి. సో అది ముందు బయట పెట్టడానికి కూడా షర్మిల గారు వెనకాడరు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఒకవేళ అలాంటి ఛానల్ ఏమైనా పెడితే అది షర్మిల గారికి పనిచేసి ఆవిడకి ఏదైనా బూస్ట్ ఇస్తే బాగుంటుంది.